ఉగాదికి కట్టుచారు చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఉగాది స్పెషల్ కూడా. సో ఎలాగో మనం బూరెలకి శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అందులో నుండి వచ్చే వాటర్ ఉంటాయి కదా, వాటిని డ్రైన్ చేసుకోవాలి. మాకు కొంచెం చిక్కగా కావాలి అని అంటే కొంచెం శనగపప్పుని దంచుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వాటర్లోకి మంచి చింతపండు జ్యూస్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ కూడా సరిపడేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పోపులోకి అయితే సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పాలు ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు, ఫస్ట్ మెంతులు వేయాలి. అవి వేయగానే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చారు ఉంది కదా, అది కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. పొంగు వచ్చేటప్పుడు మూత తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని